హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ టైంలో ఏమైనా క్రిస్పీగా టేస్టీగా తినాలనిపించింది అనుకోండి, ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ టైం కూడా పట్టదండి. 10 నిమిషాల్లో సింపుల్ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ పిల్లలు ఆకలి అనగానే ఫటాఫట్గా రెడీ చేసి ఇచ్చేసేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 2 స్వీట్ కార్న్ కండెలను తీసుకొని కార్న్స్ని సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 4-5 పచ్చిమిర్చిని, ఒక చిన్న అల్లం ముక్కని వేసుకోండి. ఇందులోనే స్వీట్ కార్న్స్ని ఒలుచుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వాటర్ ఏమి వేయకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఈ స్వీట్ కార్న్ని కోర్స్గా బ్లెండ్ చేసుకొని తీసుకుంటేనే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో స్వీట్ కార్న్స్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే మిగిలిన స్వీట్ కార్న్స్తో కూడా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోనే చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకుల్ని, కొంచెం కరివేపాకుని, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ సాల్ట్. మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ని. ఇందులోనే 4 స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. స్వీట్ కార్న్లో వచ్చే వాటరే మనకి ఈ పిండిని కలపడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు ఒకవేళ ఈ పిండిని కలిపేటప్పుడు బ్యాటర్ లూజ్గా ఉంది అనిపించింది అనుకోండి, ఒక 2-3 స్పూన్ల ఎక్స్ట్రా రైస్ ఫ్లోర్ని వేసుకోవచ్చు. మనం ఈ పిండిని కలుపుకున్న తర్వాత పిండిని ఒకసారి చెక్ చేసి చూసినట్లయితే రౌండ్ బౌల్ లాగా రావాలి. అప్పుడే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మనకి ఎక్కువ హీట్లో ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అరిచేతిలో చిన్న పిండి ముద్దను తీసుకొని ముందు రౌండ్ బౌల్ లాగా చేసి వేలతో ఇలా ప్రెస్ చేసినట్లు కనుక చేసినట్లయితే వడలు ప్రిపేర్ అయిపోతాయి. ఇలా ఒక పక్క వడల్ని చేసుకుంటూనే ఇంకో పక్క డీప్ ఫ్రై చేసుకోవాలి. వడల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 by 1 వేసుకోవాలి. మరి ఎక్కువ వడల్ని ఒకేసారి వేయొద్దండి. అలా వేసినట్లయితే ఒకదానికి ఒకటి అతుకుపోయి మనకి వడలు కరెక్ట్గా రావు. ఈ వడల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కనుక డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగానే ఉంటాయి. లో ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిపోయిన వడల్ని టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో అన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నట్లయితే టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న వడల్ని వేడివేడిగా తిన్నారంటే టేస్ట్ అద్దరిపోతుందండి. ఇంట్లో స్వీట్ కార్న్ ఒక్కటి ఉంటే చాలండి, మీ పిల్లలు ఆకలి అనగానే ఫటాఫట్గా రెడీ చేసి ఇచ్చేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.